హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. లాస్ట్ వీడియోస్లో మీరు చూసినట్టయితే మన వర్క్షాప్ టూర్ అయితే మీరు మొత్తం చూసేసారు. మన వర్క్షాప్ ఏ విధంగా ఉంది, మేము ఏ విధంగా వీడియోస్ ఇస్తాం, మన దగ్గర ఏమేమి సామాన్ ఉంది మొత్తం మీరైతే చూసారనమాట. ఆ వీడియో కింద మీలో చాలా మంది ఏమని కామెంట్ చేశారంటే వర్క్షాప్ పరంగా కావచ్చు, మన వర్క్ ఏరియా పరంగా కావచ్చు, ఏం అప్గ్రేడ్ చేసినా సరే, లేకపోతే ఏం కొత్త ఐటమ్ యాడ్ చేసినా సరే మాకు బ్లాగ్స్లలో కవర్ చేసి పెట్టండి అని చెప్పేసి చాలా కామెంట్స్ చేశారు. అందుకే నెక్స్ట్ టైం ఏం చేసినామంటే మన బ్యాటరీ ఇన్వర్టర్ ఖరాబ్ అయింది, ప్లస్ మనకి వర్క్ ఏరియాలో లైటింగ్ ఉండాలని చెప్పేసి లైటింగ్ మనం సెట్ చేసుకున్నాం. అదంతా మీకు బ్లాగ్లో అయితే చూపించినాం అనమాట. సో ఈ రోజు మన వర్క్ ఏరియాకైనా వర్క్షాప్కైనా సరే ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే చేయబోతున్నాం అనమాట. అది వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ పరంగా అయితే అప్గ్రేడ్ చేయబోతున్నాం. లాస్ట్ బ్లాగ్లో నేను మీకు చెప్పినా కూడా ఇక్కడ ఒక సీసీటీవీ కెమెరా కావాలి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో దానికోసమే ఫైనల్గా మేము తెప్పించాం ఈ సీసీటీవీ కెమెరా. దీన్ని ఆ రోజే బుక్ చేసిన, నేను మీకు చెప్పినా కదా ఆ బ్లాగ్లో ఈరోజు కెమెరా బుక్ చేసిన అని చెప్పేసి. ఆ కెమెరా వచ్చేసి ఇదే అనమాట. ఇన్ని రోజులకు మనకు డెలివరీ అయితే అయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ అటాచ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఎంతైనా ఈ కెమెరా ఉంటే ఒక మనిషి ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఒక మనిషి 24 గంటలు బై 7 24/7 కళ్ళు మూసుకోకుండా ఇట్లా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఎనీ టైం మనం ఎక్కడున్నా సరే మనం ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. మనకు కొంచెం జంగల్లో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట, అడవికి దగ్గరలో ఉంటుంది. సో అందుకే కొద్దిగా ఉండాలి, ఎవరు వస్తున్నా ఎవరు పోతున్నా దానికోసమైనా సరే, మన సామాన్ సెక్యూరిటీ కోసం అయినా సరే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది కంపల్సరీ ఇక్కడ ఉండాల్సిన వస్తువు అనమాట. దాన్ని అటాచ్ చేసిన తర్వాత అది వర్క్ అవుతుందా, మనకు అసలు ఫుటేజ్ చూపిస్తుందా లేదా ఇప్పుడు చూడాలి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ మన సీసీటీవీ కెమెరాని అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. గదా నీ అయితే తొవ్వంటి వచ్చిపోయేటోళ్ళు కూడా కనబడుతుంది. మెయిన్ ఎంట్రన్స్ అదే కదా, అట్లా అనుకుంటున్నా ఒక మాట. ఆడైనా సరే ఇక్కడ చేస్తేనేమో ఈ ఏరియా మనకు బ్లాక్ అయిపోతుంది. ఒక 2-3 స్పాట్లు ఉన్నాయి. ఏ స్పాట్ అని చెప్పేసి మేము డిసైడ్ చేసుకోవాలి. నేనైతే మాక్సిమం ఇదే అనుకున్నా. ఈ కర్టెన్ ఫిట్ చేసినాడు కూడా లైట్ అందుకే పైన ఫిట్ చేసిన. ఇక్కడ లైట్ కింద మనకు కెమెరా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనకు ఆపరేటింగ్ మంచిగా ఉంటుంది. అది ఆ ఏరియా మొత్తం కనబడుతుంది. ఒక కెమెరాని మనం గ్యారేజ్ పెట్టచ్చు, ఒక కెమెరాని అటు సైడ్ పెట్టచ్చు అనమాట. డ్యూయల్ కెమెరాకి సంబంధించింది ఇది. ఇప్పుడు మనం కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి ఏంటంటే సీమెట్ స్టెల్లార్ డియో 4G అని చెప్పేసి అయితే ఉంది. ఇది మంచి కెమెరా అయినా కాదా అని చెప్పేసి ఎవరైనా వాడేటోళ్ళు ఉంటే కామెంట్ అయ్యారు గైస్. దీని అయితే దేవలాడంగా లాస్ట్ దొరికింది. సేమ్ ఇల్లనే కొంచెం తక్కువ రేట్లో కూడా ఉంది, కాకపోతే సెల్లర్ వేరే ఉన్నాడు. సో అందుకే నేను కొంచెం ఎక్కువ ఉన్నదాన్ని తీసుకొని మళ్ళీ దీనికే రివ్యూస్ ఎక్కువ ఉండే. సో ఇది కాకుండా ఇంకా బెస్ట్ కెమెరాస్ ఏమైనా ఉంటుండేనా అని చెప్పేసి మీకు తెలిసి ఉంటే కామెంట్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఏరియా కవర్ కాకపోతే అటు వేరే సైడ్ పెట్టడానికి ఇంకొక కెమెరా కూడా మనం తీసుకొని ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంత చిన్న ఉంది కదా ఇది. చిన్నగా ఏముందిరా, దగ్గర ఒక బ్యాటరీ ఫోన్ ఛార్జర్ అంతా పనిచేస్తుంది. ఇది ఎక్కుతుంది. ఇక్కడ సీపిన్ ఉంది కదా, ఈ సీపిన్ మనం ఇప్పుడు మొబైల్కి అటాచ్ చేసినాం అనుకో డైరెక్ట్ ఎక్కుతుంది. మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది తెలుసా? ఎప్పుడైనా క్యాంపింగ్స్కో ఎటైనా బయటికి వెళ్ళిపోతాం చూడు, ఛార్జింగ్ పెట్టుకుని ఇబ్బంది అవుతుంది. అప్పుడు మైకులు గీకులు అన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీనికి. అది పెట్టి ఎండ పెట్టి చూపిస్తా. ఈ ఎండకైతే వెళ్ళిపోయింది. ఇగో కరెక్ట్ వైర్ ఇది మొత్తం దాందే వైరు, మీరు చూడొచ్చు. ఇప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ పెడతా చూడండి. జస్ట్ ఇందులో పెట్టగానే ఛార్జ్ అయిపోతుంది. ఎక్కుతుంది. అయ్యో ఛార్జింగ్ ఎక్కుతుంది కదా. ఎక్కుతుందా మరి, నేను చెప్తున్నా ఇక మళ్ళీ ఎక్కుతుంది చూడగా. సో ఇది వచ్చేసి సోలార్ ప్యానల్ సంబంధించి. ఇప్పుడు మనకి ఇది ఒక మొబైల్ ఛార్జర్ లెక్క పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఎండున్నంత సేపు నడుస్తుంది. ఒకవేళ ఎండ వేయింది అనుకోండి, దీని లోపలనే ఇన్బిల్డ్ బ్యాటరీ ఉంటుంది కావచ్చు దీంట్లో కెమెరాలను. ఆ తర్వాత దాంతో కూడా రన్ అవుతుంది అనమాట నైట్ టైం కోసం. డే టైం మొత్తం జనరేట్ దాంతో నడుస్తుంది, ప్లస్ స్టోర్ చేసుకుంటుంది. నైట్ టైం ఆ స్టోర్ అయిన దాంతో అయితే నడుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మేజర్ పార్ట్ మన కెమెరా ఎట్లుందో బీస్ట్. అన్ని కళ్ళే ఉన్నాయి దానికి మొత్తం. నేను చెప్పినగా మన కెమెరాకి వచ్చేసి 2 లెన్సులు ఉంటాయి. ఇది వచ్చేసి ఫిక్స్ ఉంటుంది. మనం ఎడికి ఫిట్ చేసుకుంటే అడికి ఫిక్స్ ఉంటుంది. దీన్ని మనం అటు ఇటు రొటేట్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పినట్టుగా దీన్ని వర్క్షాప్ సైడ్ పెట్టి పెడదాం. ఇదేమో మాకు కావాల్సినట్టు అటు ఇటు రొటేట్ అయితే చేసుకుంటాం అనమాట. కొన్ని స్క్రూలు మనం ఇప్పుడు దీన్ని ఫిట్ చేసుకోవడానికి. అంతేకాకుండా ఒకటి స్టాండ్ లెక్క వచ్చింది అనమాట. నాకు తెలిసి సోలార్ ప్యానల్ది కావచ్చు. ఇలా పెట్టి స్క్రూలు ఫిట్ చేసేయాలి, డైరెక్ట్గా ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం కట్టెకి ఫిట్ చేసుకుంటామా, ఏదైనా రాడుకి ఫిట్ చేసుకుంటామా, అది మన ఇష్టం. ఇక ఇంత దొడ్డుది అయితే వచ్చింది. ఇది దగ్గర ఇంత దొడ్డున్న కట్టె కానీ, ఇంత దొడ్డున్న రాడు కన్నా దేనికైనా ఫిట్ చేయొచ్చు. సో మొత్తానికి కెమెరా ఇదే కట్టెకి అయితే ఫిట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే సోలార్ ప్యానల్ కావాల్సిన బేస్ అయితే ఫిట్ చేస్తున్నా. ఈ సోలార్ ప్యానల్ సెట్ అయిపోయిందంటే కెమెరాని ఇక్కడ కింద ఫిట్ చేద్దాం. అన్న ప్యానల్కి ఇట్లా వంకరింది పెట్టినాం, చక్క మీది పెడితే అయిపోతుంది ఎండకి. ఎట్లా గట్టి ఇలా మీది చక్క ఉంటే అయిపోతుంది ఎండకి, ఆకాశానికి చక్క. కదా ఎట్లున్నదిరా పెద్ద ప్యానల్ ఎండకు ఉన్నది. అది ఈరోజు అట్లా ఉండాలి. ఇట్లా ఒకరెందుకు ఉందంటే ఇట్లుంటే ఎనీ టైం ఎండ పడుతుంది.
కింద సన్ రైజ్ అయ్యేటప్పుడు అవుతుంది, సన్సెట్ అయ్యేటప్పుడు కూడా పడుతుంది. నువ్వు చక్కగా పెట్టినావు అనుకో ఆ, ఓన్లీ దీని మీదికి మీదకి ఉన్నప్పుడే వచ్చినప్పుడే పడుతుంది. అదే తేడా. దీని మీద కొద్దిగా పడ్డా కానీ ఛార్జ్ అవుతుండే వచ్చేది. ఇప్పుడు మన ప్యానల్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు కట్టె మొత్తం మాఫియా ఉన్నది. వచ్చి కట్టకే వీక్ అవ్వారు అనుకోరు, అన్ని పోతాయి ఒకసారి. అయినా కట్టె లోపలనే ఉంది, అంత ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇప్పుడు మన కెమెరాని ఇక్కడ కింద విడిగేద్దాం ఇటు సైడ్. దీన్ని ఇట్లా ఫిడి చేయొచ్చు, ఇట్లా ఫిడి చేయొచ్చు రా. అంటే ఇట్లా ఈ రూఫ్ కావాలంటే ఇట్లా, ఇట్లా కావాలంటే ఇట్లా. కానీ దీనికి పట్టదు ఇప్పుడు ఎట్లా రా. చెక్క ఫస్ట్ ఒక చెక్క కొట్టి ఆ చెక్కకు దీన్ని ఫిడి చేయాలి. చెక్కలు ఉండేగా మన దగ్గర. ఫస్ట్ చెక్క కొడదాం. ఫస్ట్ కింద దానికి ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ చెక్క కొట్టాలి దీనికి. చెక్క కొట్టి తర్వాత స్క్రూలు ఫిడి చేయాలి దానికి. లేకపోతే ఒకటే దానికి పడుతుంది గిట్లే. గీ హైడ్ సరిపోతాయంట గిడేద్దాం. గిడైతే తిరగదేమో. గిట్ రావాలి, గిట్ ఉండాలి. ఇది ఫిక్స్ ఉంటుంది కదా అటు ఉంటుంది. ఈ స్టాండ్ సక్కలేదు. ఫస్ట్ స్టాండ్ ఉన్నది ఎక్కేసుకుని వాడరా. ఇప్పుడు వచ్చేసి కెమెరాకి అయితే ఒక మూల కొట్టేసిన ఆగింది. కాకపోతే ఇప్పుడు దీన్ని మొత్తం బందోబస్తు ఫిక్స్ చేస్తలేను. ఎందుకంటే మనకు ఫుటేజ్ చెక్ చేసుకుంటే మనం ఫిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ దీన్ని మొత్తం ఫిడ్ చేసిన తర్వాత ఫుటేజ్ ఏటో వేరే దిక్కు వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆగమైపోతుంది. ఈ మెయిన్ కెమెరా మొత్తం మన గ్యారేజ్కే ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెట్ చేసుకుందాం. ఫోన్తో అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని టోటల్ ఫిక్స్ చేద్దాం. దీన్ని ఇక్కడ కొట్టడానికి రీజన్ ఏంటంటే మనకు పవర్ కావాలి. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఈ వైర్ అయితే దీన్ని పెట్టేస్తా. సౌండ్ వచ్చింది. తిరుగుతుందా అటు పోతుందా? మొత్తం ఒక రౌండ్ వేసుకుంటుంది. స్పీకర్ ఉంది కానీ వెనక పెద్ద ఉన్నది. అదే మనం మాట్లాడి తినబడుతుంది. దీని అప్లికేషన్ ఏంటిదేమో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయాలి. సీమెట్ కెమెరా కాబట్టి ఏదైనా సీమెట్ అప్లికేషన్ ఉంటుందేమో. సీమెట్ CCTV అని కూడా వస్తుంది కావచ్చు. అన్న దీనికి కొన్ని బాక్స్ ఉండవు. ఏముంది కెమెరాది అందులేదు. ఇది ఏంటిదేమో ఏంటి ఈసీ క్లౌడ్ యాప్ అని చెప్పేసి ఉంది. డైరెక్ట్ మనం సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కాన్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కావచ్చు. డైరెక్ట్ దీన్ని స్కాన్ చేద్దాం. ఇట్లా పట్టు వచ్చింది. వచ్చింది ఏంటిదో ప్లే స్టోర్లో ఉంది. గూగుల్ ప్లే డౌన్లోడ్ వచ్చినాయి. ఈజీ 114 MB ఉన్నది. దగ్గర మనకు పబ్జీ అప్పుడప్పుడు అప్డేట్ వస్తుంది కదా, అంతా. పబ్జీ ఆడతావారా? నేను అప్పుడప్పుడు ఆడతా. దీనిలో ఏమేమో సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ అన్ని వేసుకున్న తర్వాత కలుస్తాం మిమ్మల్ని. సో మొత్తానికి మాన్యువల్ మొత్తం చూసిన తర్వాత కెమెరాలో సిమ్ కార్డ్ ఎక్కడ వేయాలి, మెమరీ కార్డ్ ఎక్కడ వేయాలో దొరికింది. మేము అప్పటి నుంచి ఇక్కడ కింద చూస్తున్నాం. కింద కాదు, దీని కింది కంటే దీని మీద ఉన్నది. ఈడున్నది పోర్టు. దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల ఉంది కదా రీసెట్ బటన్ ఉంది. ఇలానే మెమరీ కార్డు ఇలానే ఉంది, సిమ్ కార్డు ఇలానే ఉంది. ఇప్పుడు మెమరీ కార్డు కూడా లేదు మన దగ్గర. మెమరీ కార్డు కూడా తెచ్చి తర్వాత వేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ కార్డ్ అయితే వేద్దాం. కన్ఫిగర్ ద డివైస్ అని చెప్పేసి వచ్చేసింది. నెట్వర్కింగ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. 60% అయింది. ఇది ఫుల్గా అయినా కనెక్ట్ కావాలి. కనెక్ట్ అయింది. ఏడైందిరా? అవుతుంది. జెండా కనబడుతుంది. ఫస్ట్ రాగానే జెండా కనబడు. ఓకే, అంటే అది ఫిక్స్ కెమెరా అది కావచ్చు. సరే, నెక్స్ట్ వస్తే ఇంకో కెమెరా కూడా వచ్చేస్తుంది మనకి. మనమే కనబడుతున్నాం. ఒక కెమెరాలనేమో జెండా కనబడుతుంది, ఒక కెమెరాలనేమో మేము కనబడుతున్నాం కిందికి. దీన్ని ఇప్పుడు ఫిక్స్ చేస్తుంది అని చూసుకుంటే. దీన్ని మీదికే తీసుకుపోయి ఒకటి ఇది గ్యారేజ్కి ఫిక్స్ ఉండేది ఫిక్స్ చేసేద్దాం. అరే నేను మీకెక్కిన కీరా. సో మొత్తానికైతే మన CCTV ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఫుటేజ్ ఏ విధంగా వస్తుంది, అసలు ఏమేమి కవర్ అవుతుందని చెప్పేసి మీకు కిందికి వచ్చిన తర్వాత చూపిస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు 2 కెమెరాలు అయితే ఇలా కనిపిస్తాయి అనమాట. ఒకటి గ్యారేజ్కి ఉంది, ప్లస్ ఒకటి వచ్చేసి మనకు రొటేట్ అయ్యేది ఉంది. కనబడుతున్నారా? ఎండ కనబడతలేదు. సో దీంట్లో ఏమేమో ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని అయితే టెస్ట్ చేద్దాం. ఇది మోషన్ డిటెక్షన్ అని చెప్పేసి ఉంది దీంట్లో. దాన్ని అయితే యాక్టివేట్ చేస్తాను ఇప్పుడు. తేజారే నువ్వు అడిగిపోరా, మెల్లగా తిరుగుతుంది ఉందా సోలార్ కాడి. వాడిని డిటెక్ట్ చేసుకుంటే వాందిక్కే పోతుంది. మళ్ళీ దీంట్లో కూడా సైరన్ ఆప్షన్ కూడా ఉంది. మనం చెక్ చేసేది ఏంటి మోషన్ అన్నమాట. దాని ముంగట ఏమైనా కదిలినట్టు అయితే దాంతో ట్రాక్ చేస్తూ ఉంటుంది ఏమో కదులుతుందని చెప్పేసి. దాంతోపాటు ఎవరైనా కదిలినప్పుడు మనకు సౌండ్ వచ్చేటప్పుడు కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరాలు వస్తుంది, మనం ఇంటికి ఉన్నట్టయితే మన ఫోన్లో కూడా సౌండ్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎనేబుల్ చేస్తా, వస్తుందేమో చూద్దాం. అయింది, 100% ఉంది. ఇక్కడ ఉన్నారని వృతమే ఉంది. కదలక ఇప్పుడు మెల్ల అడవ సలార్దికో కదలంగానే వస్తుంది. ఆగం అవుతుందిరా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఏందని
అటు ఇటు వాన్ తీసుకోవాలా మమ్మల్ని తీసుకోవాలా కన్ఫ్యూజ్ అవుతుంది అది మొత్తం. దీంట్లో సైరన్ కాకుండా ఇంకొకటి డిఫాల్ట్ టోన్ కూడా సెట్ చేసుకునేది ఉంది. ఇప్పుడు ఆ టోన్ సెట్ చేస్తారు. మేమే మేమే అసలు ఉంది అంటే కొంచెం కదిలినామంటే అది సెన్సార్ చేస్తూనే ఉంది. మనమే కాదు ఏదైనా బర్రెనో గొర్రెనో వస్తే కూడా సెలెక్ట్ చేస్తాం. మరి ఇక్కడ ఓన్లీ హ్యూమన్ అని చెప్పేసి ఉంది. హ్యూమన్ వస్తేనే సెలెక్ట్ చేస్తుందో. ఇది ఇప్పుడు మన డే టైం మనకు అవసరం లేదనుకుంటే జస్ట్ దీన్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేసినాగా దీని తర్వాత రాదుగా. ఇప్పుడు ఆఫ్ చేసినా కదా జస్ట్ మోషన్ ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది కానీ ఈ సౌండ్ రాదన్నమాట. ఇది ఇలా కూరగాయలు లేడు. రేపు కూరగాయలు వచ్చిన తర్వాత మన రియాక్షన్ చూద్దాం అసలు వాడు ఏమంటాడు. నువ్వు ఇంటికన్నా చేంజ్ ఇప్పుడు మోషన్ కూడా ఆఫ్ చేసేస్తున్నా. మనకు మోషన్ కూడా అవసరం లేదు నైట్ టైం. డే టైంలో మనం ఉన్నంతసేపు మనం లేనప్పుడు కావాలి అది. సో ఇప్పుడు ఓన్లీ కెమెరా అయితే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పని ఏంటంటే దాంట్లో ఒక మెమరీ కార్డ్ వేయాలి. ఆ మెమరీ కార్డ్ ఇప్పుడు లేదు ప్రజెంట్. తీసుకొచ్చిన తర్వాత మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసినాం అనుకోండి మనకు రికార్డింగ్ కూడా ఉంటుంది అనమాట యాజ్ ఎ బ్యాకప్ లాగా. సో ఫైనల్గా ఇది గైస్ మనం స్పీడ్ చేసిన సోలార్ సీసీటీవీ కెమెరా మన స్టూడియోకి మన వర్క్షాప్కి ఒక చిన్న అప్గ్రేడేషన్. సో ఇది ఓకేనా వర్తేనా అని చెప్పేసి కామెంట్ అయితే 7,800 రూపీస్ ఏమో పడ్డది. ఇంతకంటే మంచిది ఏమైనా ఉంటుందా మీకు తెలిసింది. 4+4 రెండు కెమెరాలు ఉన్నాయి కదా, రెండు మనకు 4 మెగాపిక్సెల్ 4 మెగాపిక్సెల్. సో ఫైనల్గా ఈ చిన్న అప్డేట్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన వర్క్షాప్ సంబంధించి ఏమేమి చేంజ్ చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. అవన్నీ చేంజ్ చేసుకుంటూ ఇక ముందుకైతే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. Bye.